ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. పంతులు గారు వచ్చారేమో, వెళ్దామా? వస్తే పిలిపొస్తుంది. ఎందుకు ఎప్పుడు వెళ్దాం వెళ్దాం అని తొందరపడతావు? నాతో మాట్లాడడం ఇష్టం లేదా? ఇష్టం లేకుండానే ఇక్కడి వరకు వచ్చానా? వచ్చావు నిజమే. వచ్చిన దగ్గర నుంచి అదే మాట, వెళ్తా వెళ్తా వెళ్తాని. నేనంటున్నాను, నువ్వు వెళ్ళనిస్తున్నావా ఏంటి? నిన్ను వదిలేసి ఉండడం ఇష్టం లేక. నువ్వు అర్థం చేసుకో. నాది అదే ఫీలింగ్, అందుకే అంటున్నాను. కానీ వెళ్ళడం లేదు కదా. ధరణి, ఇలా దూరంగా నువ్వు ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. మరి గట్టిగా నిన్ను గుండెలకి హత్తుకోవాలని అనిపిస్తుంది. ప్లీజ్ ధరణి, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, నిన్ను డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ వన్ కండిషన్. ఏంటి? నువ్వు దగ్గరకొస్తే నీ కళ్ళల్లోకి నేను సూటిగా చూడలేను. నువ్వు కళ్ళు మూసుకోవాలి, ఓకేనా? ఓకే. టచ్ ఇంపార్టెంట్, లుక్ కాదు. This is cheating, Dharani. This is cheating. ఎందుకు మరి ఇలాంటి ఆశలు? నలుగురు అటు ఇటు తిరుగుతుంటారు, ఎవరైనా చూస్తే? కాబోయే భార్యాభర్తలం. ఏదైనా అయ్యాకే. అప్పుడు చీటింగ్లుండవు, ఎమోషన్స్, ఎగ్జైట్మెంట్లే ఉంటాయి. సౌమ్య రూమ్ లోకి వెళ్ళిద్దేమో, ఏదో ఒకటి చేయి. వచ్చేసింది. సౌమ్య గారు, సౌమ్య గారు, ఒక్క నిమిషం ఇట్రండి. ఒక్క నిమిషం రారా. ఏంటి తరుణ్? నేను ఈ ఇయర్ రింగ్స్ వేరే ఎక్కడో చూశానండి. నావా? ఎక్కడ చూసావు? చూస్తే నా చెవులకే చూసుంటావు. లేదండి, వేరే ఎక్కడో చూశాను. ఎక్కడ? హాలీవుడ్ యాక్ట్రెస్ జెనిఫర్ లారెన్స్ చెవులకి. కానీ ఈ ఇయర్ రింగ్స్ తనకంటే మీకే బాగున్నాయి. ఉంటాయి, ఎందుకుండవు? తేలిపోతూ ఆ మొహం ఎక్కడా, నా మొహం ఎక్కడా? వాళ్ళేం బాగోరు, వాళ్ళకి ఆర్నమెంట్స్ ఏం బాగుంటాయి,
నేను వేరు, నా సెలక్షనే వేరు. అన్ని ఫారెన్ నుంచి తెప్పిస్తా. అందుకే డిఫరెంట్ లుక్ అందరికి నచ్చుతాయి. మా నాన్నకు తప్ప. ఏమన్నావు? అనేసానా? పైకి అనేసానా? సారీ, మా నాన్నకు అసలు టేస్టే లేదండి. మీ జ్యువెలరీనే కాదు, ఆ బ్యాంగిల్స్. అన్ని ఫారిన్ వే. ఈ శారీ డిజైన్, ఈ హెయిర్ స్టైల్. ఇక్కడ రాజమౌళియే కాదండి, హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ చూడాలి. మీరు హీరోయిన్ గా ఫిక్స్ అంతే. నాన్న అటు ఇటు చూస్తున్నారు, మీకోసమేనేమో. కాదులే. ఈ మొహం గెటప్ క్రిస్టోఫర్కే నచ్చగాలేంది, మా నాన్నకి నచ్చదా ఏంటి? ఏదో అంటారే, బ్రహ్మకైనా పుట్ట రిమ్మ తెగులు. అది. అందుకే ప్రయత్నం చేస్తే ఫలితం రావచ్చు. అలా నాన్న ముందు అటు ఇటు ఫ్యాషన్ షో చేస్తూ ఉండండి, ప్రవరాకుడి మనసు చెలించవచ్చు. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఎస్. ₹1,00,00,000 ఉంటుందేమో. తరుణన్నయ్య, శక్తిరా, ఏంట్రా 1 by 1 వస్తున్నారు? ఎలా పాలి? మధు, నువ్వు పంచి, నేను ఇక్కడ ఉంటే డౌట్ వస్తుంది, నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి. శక్తి గారు ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. ఒకసారి రండి. రండి రండి రండి, ఒకసారి రండి ప్లీజ్. ఏంటో అర్జెంట్ గా మాట్లాడాలండి. మీతో మాట్లాడానని వచ్చినా మా అమ్మ ఉండడంతో కుదరలేదు. ఏంటమ్మా మధు? మీరు మా నాన్న గురించి ఆరా తీసి తొందరలో చెప్తానన్నారుగా, ఆ విషయం తెలుసుకుందామని వచ్చాను. ఏమన్నా అప్డేట్ వార్తలు మా నాన్న గురించి తెలిసాయా అండి? లేదమ్మా, నేను ఈ మధ్య వేరే పనులో బిజీగా ఉన్నాను. నీ బొంద బిజీ, ధరణి లైఫ్ స్పాయిల్ చేసే బిజీనా? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు రాక్షసి? అలాగా? అయితే ఏ ప్రోగ్రెస్ లేదా? వివరంగా ఏమైనా చెప్తారా? చూడమ్మా, నేనిప్పుడు నా కొడుకు పెళ్లి ముహూర్తాల్లో బిజీగా ఉన్నాను. తర్వాత కలిసి వివరంగా చెప్తాను కదా. అంటే తెలుసా అంటారా?